కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్, మీరేమో ఎక్స్ట్రీమ్ ట్రెడిషనల్, మీ సార్ వచ్చేసేమో ఎక్స్ట్రీమ్ మోడర్న్. ఎలా అసలు మీరేమో ఇంత సనాతన ధర్మం అంటే అసలు పడి చచ్చిపోతారు, ఇంత నమ్మకం, ఇంత భక్తి, అలాంటిది ఇంత మోడర్న్ ఎక్స్ట్రీమ్ మోడర్న్ పర్సన్ ఎలా మీరు ఇష్టపడ్డారు, ఏంటి ఎలా? ఇది ఎలా ఉంటుందంటే తల్లి, ఎవరు ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు నాన్న, తప్పేమీ లేదు ఇందులో. కానీ నా ఎక్స్ట్రీమ్ ఆలోచన విధాన్ని ఆయన గౌరవిస్తున్నారా లేదా, నాకు ఆ స్పేస్ ఇస్తున్నారా లేదా, ఆయనకున్న ఒక ఎక్స్ట్రీమ్ లైక్స్ అండ్ డిస్లైక్స్కి నేను స్పేస్ ఇచ్చి గౌరవిస్తున్నానా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు మేము అందరూ ఏ భార్యాభర్త అయినా వేరే వేరే కుటుంబాల నుంచి, సంబంధం లేని కుటుంబాల నుంచి పుట్టి పెరిగి పెద్దవాళ్ళ మొత్తం వేరే వేరే స్కూళ్ళల్లో చదువుకుంటాం. వేరే వేరే వాతావరణాలు, మా ఎక్స్పీరియన్సెస్ వేరు, జెండర్స్ వేరు, మా అనుభవాలు వేరు, మా ఇష్టాలు వేరు. ఒకటి ఎందుకు అవుతాము? ఇద్దరు, ఒక స్త్రీ పురుషుడు ఒక పెళ్ళి వివాహం అనే బంధంలో ఎందుకు ముందుకు వస్తారు అని అంటే, మనలో లేనిది ఆ వ్యక్తిలో ఏదో మనకు నచ్చి, మరి అది మనం రెస్పెక్ట్ చేయాలి కదా. మనకు లేదు కానీ బాబులే బాగుందే, ఇది ఇలా కూడా ఇంట్రెస్టింగ్గా ఉందే, ఇలా కూడా ఉంటే ఒక మంచి ఫీల్ ఫ్యాక్టర్ వస్తుందే అని స్త్రీ అనుకున్న పురుషుడిలో చూసి, పురుషుడు అనుకున్న అది స్త్రీలో చూసి దాన్ని జీవితాంతము గౌరవించగలగాలి. నన్ను మా వారు చూసినప్పుడు నేను చీరలో ఉన్నాను, నేను ప్యాంట్ షర్ట్లో లేను, నేనేం ఫ్రాక్స్లో లేను, గౌన్స్లో లేను, పంజాబీ డ్రెస్లో కూడా లేను, నేను చీరలో ఉన్నా. అది చూసే కదా ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నారంటే నన్ను ఆ పద్ధతిని ఆయన గౌరవించగలగాలి. అంటే ఎలా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది ఇంకా పెద్ద స్టోరీ, దాన్ని ఇంకో రోజు జీతం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం మనం, ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. నేననేది ఏంటి అంటే, అదే విధంగా ఆయనలో కూడా అంత తెలివి, ఆయన చదువుకొని కష్టపడి ఒక వ్యాపారవేత్తగా ఆయన ఏదైతే నిలబడ్డారో, ఆధునిక ఆలోచన విధానం నేను ఇష్టపడ్డాను. కాబట్టి నాకు కావలసినప్పుడు ఆయన పూజలలో కూర్చున్నారు, సనాతనం బట్టలు వేసుకొని. ఆయనకు కావలసినప్పుడు ఆయనతో పాటు ఫారిన్ కంట్రీస్ అక్కడెక్కడైనా తిరిగినప్పుడు కానీ ఆయనతో పాటు ఎక్కడైనా ఉండి ఆయనకు నచ్చిన ఆధునిక బట్టలు నేను వేసుకోవడం జరిగింది. ఇదేం దాచడానికి ఏమీ లేదు. ఎందుకంటే నా ధర్మమే ఆయనకు నచ్చినట్టు బతకడం, నా ధర్మమే ఆయనకు నచ్చినట్టు బతకడం, అది కూడా సనాతన ధర్మంలో పార్టే. ఏ రోజు మా వారికి నచ్చినది ఇష్టం లేదు అన్నది బట్టలు వేసుకోవడం కానీ చేయడం కానీ నేను చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అది ఒక మా పర్సనల్గా ఒక లైఫ్. ఆ రోజు కూడా పబ్లిక్గా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నేను పద్ధతిగానే సనాతనంగానే తయారై బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను బాహ్య ప్రపంచానికి, బయట ప్రపంచానికి పూర్తిగా వస్తానో నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేనేం చేస్తున్నాను, నేనేం కన్వే చేస్తున్నాను అనేది ముఖ్యం. నేను మనసు రీత్యా ఇదే ఆయనకు కూడా అనిపించింది. నా ఐఎమ్ ఎ గ్రోన్ అప్ ఉమెన్. ఆయనకు కూడా లేదు, ఎంత ఎదిగినా భర్తకు నచ్చినట్టుగానే అందులోనే ఆనందం ఉంటుంది తల్లి. అది నచ్చినట్టు ఉండడంలో దాసోహం కాదు, అదొక ఆనందం. ఇప్పుడు మనం పిల్లలు నచ్చినట్టు వంట చేస్తామా, చెయ్యమా? చేస్తాం. ఎస్ నో? అది లొంగిపోవడమా? కాదు, వాళ్ళని ప్రేమించడం,